అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మార్చి 6 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్మక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురు అప్పే వచ్చి కుమార్ సంగారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చిట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దీని ఫలిత ప్రకారము ఒక ఎస్ అక్షరం గల వ్యక్తితోటి రేపటి రోజు జరిగే తెలిసి నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలిత ప్రకారము కొన్ని కీలకమైన మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి. ముందుగా ఈ రాశివారి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా నిజాయితీ పరులు, కష్టపడి పనిచేసే మనస్తత్వం గలవారు. ఏదైనా సరే ఒక మాట చెప్పేటప్పుడు చాలా నిక్కచ్చిగా మాట్లాడతారండి. చాలా అంటే ఏదైనా సరే ఎవరైనా సరే కష్టమని వస్తే మాత్రము వాళ్ళని అన్ని రకాలు కూడా ఆదుకునే మనస్తత్వం గలవారని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ రాశివారు అన్ని రకాలు కూడా అంటే ఈ యొక్క రాశివారు బయటకు ప్రసాదంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా ఆలోచనలు చేస్తారండి. ఎవరికి హాని చేయరు, కానీ అన్యాయం సహించరు. స్నేహితులకు అండగా నిలుస్తారు. ఒక్కసారి నమ్మితే నమ్మకం కోల్పోతే మాత్రం దూరంగా వెళ్తారనమాట. భావోద్వేగాల కంటే లాజిక్ ఎక్కువ ప్రార్థిస్తూ ఉంటారు. సాయంత్రము ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఖచ్చితంగా కూడా 5 గంటల తర్వాత ఒక కాల్ లేదా ఒక సందేహం రావచ్చు. ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తి వల్ల చిన్న వివాదం లేదా ఒత్తిడి కూడా రావచ్చు. మరి ఏం చేయాలంటే కనుక వెంటనే స్పందించకండి. రేపటి రోజు ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయండి. కోపాన్ని నియంత్రించండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి పసుపు, తెలుపు. అలాగే కలిసి వచ్చే కలర్ నెంబర్ వచ్చేసి 9, 8. అలాగే ఈ రాశి పడమర దిక్కు ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. ఉత్తర దిశ ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజు మీరు అమ్మవారి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మీకు మేలు చేస్తుందండి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు అనుకూలంగా ఉన్నా కూడా రేపటి రోజున ఈ రాశి వారి రకాలు కూడా ఏదైనా సరే నిర్ణయం తీసుకున్నప్పుడు వాయిదా వేయడం మంచిది. అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు పరిహార గురించి కూడా తెలుసుకుందాం. శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున శని దేవాలయంలో నువ్వుల నుండి దీపం వెలిగించండి. నల్ల నువ్వులు దానం చేయండి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. ఇక నరదిష్టి తొలగడానికి ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు కట్టండి. గుమ్మం దగ్గర రాక్ సాల్ట్ ఉంటే రాళ్ళ ఉప్పును నీటిలో శుభ్రం చేసి పెట్టండి. అలాగే రేపటి రోజున నీటితో శుభ్రం చేయండి. అలాగే రేపటి రోజున కళ్ళు పడకుండా నల్లబొట్టు కూడా పెట్టుకోవచ్చు. ఇక చేయవలసినటువంటి దానాలు అన్ని రకాలు కూడా మీకు పేదలకు 20 నల్ల దుస్తులు, నల్ల చొప్పుల్ని లేదా గొడుగుల్ని దానంగా ఇవ్వండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారు చేయవలసినటువంటి దానాలు వచ్చేసి ఇంకా రేపటి రోజున ఎలా ఉండాలంటే అండి, చాలా తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా వినండి, కోపం తగ్గించుకోండి, ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లించండి. రేపటి రోజు సాయంత్రం తర్వాత చిన్న పరీక్ష ఉంటుందండి, కానీ మీరు శాంతంగా ఉంటుంది మీకు మేలు చేస్తుంది. శని అనుగ్రహం పొందడానికి వినయం, సహనం, దానం ఇవే మీ బలం. ఇక ఈ రాశివారు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారు అన్నీ కూడా మీ వైపు రాబోతున్నాయండి. మీ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరిని కూడా బాధ పెట్టరు. ఎవరిని కూడా అంటే బాధపడాలని కూడా అనుకోరు అనమాట. మంచి మనస్తత్వం గలవారు. ఈ యొక్క రాశివారు ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయాలని కూడా అనుకోరండి. ఏది కూడా అంటే ఎవరైనా మనం బాధపడుతుంటే చూడాలని కూడా ఈ రాశిలో అనుకోరు. ఎవరైనా నాశనం అయిపోవాలని కూడా ఎప్పుడు మనసులో కూడా కోరుకోరనమాట. ఎప్పుడు కూడా చాలా ముందుని ఆలోచిస్తూ ఉంటారు. ఇక కొత్త డిఫరెంట్ ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశివారు ఈ రాశివారికి అతి కోపం వల్ల కూడా శత్రులు ఏర్పడే అవకాశం అయితే ఉందండి. అతి కోపమే మీకు శత్రువు అనమాట. అంటే అతి కోపాన్ని తగ్గించుకోండి. అన్ని విధాలు కూడా మంచి జరుగుతుంది. అలాగే కులదేవత ఆరాధన కూడా తప్పకుండా చేసుకోండి. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రకాల మీకు మంచి ఫలితాలు కలుగుతాయండి. అలాగే మీ కులదేవత తెలియపోతారో మీ తాత ముత్తాలను తెలుసుకొని కనుక్కోండి. అలాగే తెలియని వారు ఉంటే కనుక అమ్మమ్మలు కానీ తాతలు కానీ ఇలా ఎవరినో ఒకరిని కనుక్కొని కులదేవత ఆరాధన చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఇంటిని కాపాడే మన ఇంటి కులదేవత కాబట్టి కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలి.
పదే పదే చెప్తున్నాను, సంవత్సరానికి ఒకసారైనా సరే కనీసం కొలదేవుతున్నటువంటి విలేజ్లో ఉంటే మనకు ప్రతి ఒక్క విలేజ్లో మన ఇంటి కొలదేవత వాళ్ళు ఉంటారండి. అక్కడికి వెళ్ళి తప్పకుండా నైవేద్యం పెట్టి సంవత్సరానికి ఒకసారైనా సరే నామస్మరణ చేసుకోండి. ఇలా ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ధర్మపరంగా చేస్తూ న్యాయపరంగా ఉంటాం కాబట్టి అనుకున్న పనులను కూడా సాఫీ విధంగా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా మీరు ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటుని అస్సలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే మీరు ఏదైనా కానీ ఊహించినటువంటి ఒక సంఘటన రేపటి మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ సంఘటన ఏంటంటే రేపటి మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అదేవిధంగా రేపటి ఉదాహరణ చెప్పాలంటే కనుక ఏదైనా కానీ మీకు ఇప్పుడు జరిగేటువంటి ఒక సంఘటన ఉంటుంది కదా, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కూడా మీకు కలగటము ఒకంత అదృష్టం కావచ్చు, ఇంకా కొంచెం దురదృష్టం కూడా కావచ్చు. వాటి వల్ల మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపద కూడా కలగబోతున్నాయని చెప్పుకోవాలి. మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కాల్సిన అవసరం ఇంకా లేదు అనేటువంటి ఆస్తిపాస్తులు మిమ్మల్ని పలకరించడము, ఇటువంటివన్నీ కూడా అనూహ్యంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇక అనూహ్యమైన పరిణామం అని చెప్పుకోవాలి. మీకు తెలియనటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన, దీని ద్వారా మీరు ఆనందిస్తారు. సంపాదన కూడా రెట్టింపే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలో రాబోతున్నారని కూడా చెప్పుకోవాలి. మరి ఇంతకు ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉందండి. అంటే ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహానో, ఆ వ్యక్తి చెప్పేటువంటి ఒక మంచి మాటనో, లేదంటే ఒకటి ఉపయోగపడుతుంది. కొంతమంది కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. రేపటి రోజున ఈ రాశి వారికి ఏదైనా కానీ వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద కానీ తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజు మీకు ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు రోజుల్లో ఒక మంచి స్నేహపూర్వకంగా స్నేహబంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడు కావచ్చు. ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి మీరు జీవితంలో బలమైనటువంటి బంధాన్ని అయితే మీ జీవితంలోకి ఆహ్వానించబోతుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీ జీవితంలో రేపటి రోజున అంటే ఒక కొత్త అధ్యాయాన్ని కూడా మీరు ప్రారంభించినట్లుగా అనిపిస్తూ ఉంటుందండి. అలాగే కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు బాగా నచ్చడం కానీ, మీకు వారి మాటలు ఇంప్రెస్ అయిపోవడం కానీ, హుందాగా వారి పట్ల ప్రవర్తించడం కానీ, వారి మాటలో ఉన్నటువంటి నిజాన్ని తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా రేపటి మిమ్మల్ని ఎక్కువగా ఎటు వ్యక్తులకు ఆకర్షితులుగా అయ్యేటువంటి అవకాశం అయితే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రేపటి ఎదురు వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి యొక్క చతురుతనం కావచ్చు, ఏదైనా సరే అందం కావచ్చు అండి, మీ యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా నూతన వ్యక్తుల యొక్క మీకు బాగా ఆకర్షితులు అవుతారనమాట. అలాగే వారు ఏంటంటే మాట్లాడే ప్రయత్నం కూడా మీతో పదే చేస్తారు. అలాగే మీకు మీ యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నం చేయడము, ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా అప్పుడు కూడా మీరే మా ప్రపంచం అని చెప్పి అవతల వ్యక్తుల వాళ్ళ ద్వారా మాటకలు చెప్పించేటువంటి అన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి అనూహ్యమైన పరిణామాలు రేపటి మీ జీవితంలో జరగబోతున్నాయండి. ఇక మీకున్నటువంటి గొడవలన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు మీ జీవితంలో మంచి జీవిత భాషలో సలహాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీరు మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టులు కానీ, ఇలాంటి ఇంటికి పంపించి మంచి బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించే అవకాశాలు కూడా ఉన్నాయండి. రేపటి మీరు సమయం కూడా కేటాయించబోతుందని చెప్పుకోవాలి. అలాగే సోదర వర్గంతో కూర్చొని, బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకోవడం, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, ఇటువంటివి కూడా జరుగుతాయి. ప్రేమికుల పరంగా చూస్తే కనుక రేపటి రోజున ఈ రాశివారు చాలా కాలంగా అంటే దూరంగా ఉన్న నిగడతనం అనేది లేదనే మాట తీరు కూడా మీరు చేసినటువంటి పని దగ్గర మీ యొక్క పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అది మిమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తుంది. వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు గడిస్తారండి. రేపటి పండుగ కూడా మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి మీ జీవితంలో రేపటి రోజు ఏం జరగబోతుందని తెలిసిన విషయాన్ని గురించి మీరు రేపటి ఖచ్చితంగా కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. రేపటి రోజు మీరు గుండె జబ్బు గలవారు కాఫీ మారడానికి సరైన సమయం అండి. మీరు ఏమాత్రం వాడినా మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులను మురిపించాలి, మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి. మీ కుటుంబం అందరికి లబ్ధినిచ్చే ప్రాజెక్టులు ఎంచుకోండి. వృద్ధిలోకి వస్తారు. ఎప్పుడు వెలుగు తీసుకు చూడండి. మీ విచక్షణతో తప్పక మార్పులు వస్తుంది. ఒక పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితం ప్రకాశింపజేయబడుతుంది. ఇక రేపటి రోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీ ఎదుగుదానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. రేపటి రోజున ఖాళీ సమయంలో మీరు నీళ్ళకి ఆకాశం కింద నడవడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం ఇష్టపడతారు. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇది మీ యొక్క రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇదండి. మీ భాగస్వామితో ప్రేమ సంఘాలు లోతులు కొలుస్తారు. రేపటి రోజున అమ్మవారి యొక్క ఆరాధన, కుంకుమార్చన చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అనుకూలం మేలు చేస్తుందండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి తెలిసిన కంటి రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.